తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. చెనాక కొరాటా బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు బ్యారేజ్ కి సమీపంలో ఉన్న పంప్ హౌస్ వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ కాసేపట్లో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. నేరుగా బోరజ్ మండలం హత్తిఘాట్ కు చేరుకుంటారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దిగువ పెన్గంగపై తెలంగాణలోని కొరాటా, మహారాష్ట్రలోని చెనాక సరిహద్దున దీన్ని నిర్మించారు. ఇక్కడి నుంచి 0.81 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసే విధంగా బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. సమీపంలోని హతీఘాట్ గ్రామం వద్ద పంప్ హౌస్ నిర్మించారు. ఈ పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయగా పారేందుకు లోయర్ పెన్గంగా మెయిన్ కాలువ 42 కిలోమీటర్ల పరిధిలో నిర్మించారు. ఈ కాలువ ద్వారా నీరు జైనత్, బోరజ్, బేలా మండలాల్లోని ఆయకట్టుకు పారుతుంది. మెయిన్ కెనాల్ పనులు పూర్తయినప్పటికీ పంట పొలాల వరకు నీళ్లు చేరేందుకు డిస్ట్రిబ్యూటరీ వర్క్ ఇంకా జరగాల్సింది. సీఎం పర్యటన నేపథ్యంలో హతీఘాట్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి సీఎం హెలికాప్టర్లో నేరుగా ఇక్కడికి చేరుకుంటారు. పంప్ హౌస్ వరకు వెళ్లేందుకు ప్రత్యేక రోడ్డు నిర్మాణాన్ని చేశారు. సభాస్థలం భద్రతా కారణాల దృష్ట్యా కేవలం పాసున్న వారికి మాత్రమే అనుమతిస్తున్నారు. చెనాక కొరాటా బ్యారేజ్ కి తొలి అడుగు పడినట్లయింది. 50,000 ఎకరాలకు సాగునీరు అందించనున్న ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలోని చెనాక కొరాటా బ్యారేజ్ పనులు 80% పూర్తయ్యాయి. దీంతో బ్యారేజ్ పంప్ హౌస్ ను ప్రారంభించి నీటిని విడుదల చేసేందుకు ఇవాళ సీఎం రేవంత్ వస్తున్నారు. గత నెలలో జిల్లాకొచ్చిన సీఎం 500 కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. నేటితో ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాల రైతులు ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని పెన్గంగా నదిపై 2015లో చెనాక కొరాటా బ్యారేజ్ నిర్మాణాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. 386 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ రాగా చివరకు 1,891 కోట్లకు చేరుకుంది. 2018లో ప్రాజెక్టు పూర్తి చేయాలని గడువు విధించగా నిధుల కొరతతో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసిన అధికారులు తాజాగా పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. సీఎం ప్రారంభించనున్న పంప్ హౌస్ కు 6 మోటార్లు బిగించారు. ఇందులో 5.5 మెగావాట్ల మోటార్లు 3, 12 మెగావాట్ల మోటార్లు 3 ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా బోధ్ నియోజకవర్గంలోని థామ్సీ, భీంపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బోరజ్, ఆదిలాబాద్, బేలా మండలాల్లోని 51,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇప్పటి వరకు బ్యారేజ్, పంప్ హౌస్, ఎల్పీపీ, మెయిన్ కెనాల్ పనుల్ని పూర్తి చేశారు. ఇంకా ఉపకాలువలు, పిప్పల్కోటి రిజర్వాయర్ పనులు జరగాల్సింది. మరో 1,800 ఎకరాల భూసేకరణ చేపడితే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. భూసేకరణ కోసం 175 కోట్ల పరిహారం అందజేయాల్సిండగా ఇందులో 70 కోట్ల పరిహారం సీఎం అందించనున్నారు.